పిల్లరా వాల్మీకి భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలవుడు ధర్మవ్యాధుడు ఇవన్నీ మెటీరియల్స్ వాల్మీకి రామాయణం. ఇది వాల్మీకి రామాయణం బుక్క. ఇది వాల్మీకి రామాయణం బుక్క. ఇలాంటి పుస్తకాలు మెటీరియల్స్ వాళ్ళు చాలా ఉన్నాయి. పుస్తకాలు ఇవల్ల కాబట్టి ఈ మెటీరియల్స్ కొనుక్కొచ్చుకొని మినీ లైబ్రరీ సొంతం అది. ఇన్ని పుస్తకాలు వాల్మీకి రామాయణం మెటీరియల్స్ ఇవి. కాబట్టి చూడండి, వాల్మీకి రామాయణం ఇన్ని పుస్తకాలు కొనుక్కొచ్చుకొని చదివిన గీత మకరందం, మహాభారతం, ఇవన్నీ పుస్తకాలు మెటీరియల్స్ ఉన్నాయి. మహాభారతంలోనే 1 2 3 4 5 సంపుటాలు ఇవి పెద్దవి. 5 సంపుటాలు, ఒక్కొక్క కాండ ఎలా ఉండదు చూడు. ఈ కాండ ఉత్తరాఖండ్ ఒకటే. ఇది ఉత్తరాఖండ్ ఇలా ఉంటుంది. ఇవి చదివి గ్రహించి పాటించి ఆత్మీయంగా ఏం చెప్పాడు వాల్మీకి అని తెలుసుకోండి. చుక్క ముక్క పానిసుకోవద్దు, మానవత్వంతో బతకండి. కాబట్టి వాల్మీకి ఏం భయభక్తులుగా చెప్పాడో నడుచుకోండి. ఐక్యమత్యంగా పోరాడండి, మానవత్వంతో ఉండండి, భయభక్తులుగా ఉండండి, అనేక విషయాల్లో ఉండండి, బానిస బదులు. కాబట్టి ఇండివిజువల్గా ఉండండి, మానవత్వం కలిగి బతికినప్పుడే మరి మనకు బాగుంటుంది. మానవత్వం కలిగి లేకుండా ఎన్ని చేసినా శూన్యం మనం. ఇప్పుడైనా ప్రతి ఒక్క వాల్మీకి కరంజిల్లో ప్రతి పోయేవాడేటువంటి మెటీరియల్స్ పుస్తకాలు మినీ గ్రంథాలయం పెట్టుకొని ఈ విధంగా చదివినప్పుడే అర్థమవుతుంది. ఎస్టీ పునరుద్ధరణ కాదు, ఆర్టికల్ 341 కొరకే సిద్ధం కాండి. పోయి జనాంగమా, భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకదేవుడు అడుగుజాడ నడవండి. బతికి ఆశయాలు తీసుకొని ముందుకు కొనసాగించలేని వాడు బ్రతికిన ఒకటే శైవంతో సమానం. బ్రతుకుతున్నాడంటే నేనోటి చేస్తే కాదు. మరి ఇంకా వచ్చేసి తిరుపతిలో ముకురన్ సారు, అరుణ్ కుమారు, రాజేష్, ఇంకా కొంతమంది రీసెర్చ్ చేసి పరిశోధన చేసి సాటిస్తూ పాటిస్తున్నారు. చెప్పేవాళ్ళు కూడా చెడిపోయింది. చెప్పేవాళ్ళు ఉండే ఇంకా గ్రహించలేదంటే అయితే మూర్ఖత్వం, బానిస బతుకులు. మన వాళ్ళు ఏడు చూసిన అయిపోద్దు. ఎమ్నూరు ఆదోని కొంతమంది మందు మన వాల్మీకి సెంటర్లు ఎక్కడంటే కిసాన్ షాపులు, మందు షాపులు, నెదర్లాండ్లోనో పెద్ద పార్కుల్లోనో అక్కడ కమ్మకాపోలు కదా ఈగులు చూపే పని. కొంతమంది టైంపాస్ వాల్మీకి సెంటర్లు పెట్టుకొని మినీ గ్రంథాలయం ఈ విధంగా పెట్టుకొని ఇటువంటిగా ధ్యానం చేసుకొని ఈ విధంగా మనం చేస్తుంది ఆలోచన కలిగినటువంటి ఒక ధ్యాన కేంద్రంలాగా ఈ విధంగా ఒక సెంటర్ పెట్టుకొని ఈ విధంగా పుస్తకాలు చదివేటువంటి మీరు ఒక మినీ గ్రంథాలయం పెట్టుకోండి. ఈ విధంగా ఆయన అమ్మ నాన్న సంవత్సరం ఒకసారి అది పెద్ద అమ్మ నాన్న ఫౌండేషన్ రేకేసి పెట్టినాడు అట్లా. కాబట్టి అది ఆ ఫోటోలో ఉన్న తల్లిదండ్రులకు సంవత్సరం ఒకసారి భోజనం పెట్టి మీరు అమ్మ నాన్న ఫౌండేషన్ నుంచి పెద్ద బ్యానర్ అది. మీరు కూడా భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలవుడు ధర్మవ్యాధుడు వీళ్ళ ప్రకారంగా మీరు కొనసాగించినప్పుడే మీరు వాల్మీకి న్యాయం చేసిన వాతారు. లేదంటే లేదు. వారు ఎంతటి వారైనా ఇంక టీచర్లు, లెక్చర్లు, డాక్టర్లు ఏం చేస్తున్నారు? నిద్రపోవడం లేదు కదా, నిద్రపోతున్నారు అనుకుంటా. ఎమరు మండలంలోనూ వాల్మీకి కళ్యాణ మండపంకి బట్ట వేసినారు. ఐక్యమత్యంతో 100 మంది 1000 మంది పోయి ఆ బొమ్మ వాల్మీకి బోర్డుకి ఎవరైతే బట్ట కప్పారో దాన్ని తీపియాలంటే ఎమ్మినూరు మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి బోయవాడు ప్రతి ఒక్క వాల్మీకి పోయి నడుం బిగించుకొని దాన్ని డెవలప్ చేయాలి. కళ్యాణ మండపం ఏం చేస్తున్నారో అర్థం కాదు. కాబట్టి అన్ని గ్రూపుల్లో ఉన్నారు కానీ వైసీపీ, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలో ఉన్నారు కానీ వాల్మీకి సంఘము లేదు, రిజిస్ట్రేషన్ లేదు, కమెండర్స్ లేదు, ఒక కమిటీ లేదు. అందుకని సంకనాగిపోయింది. ఇప్పుడు ఆయన కళ్ళు తెరవండి. జగ్గబ్బోని చిన్నీరన్న గారు ఉన్నారు, గుండెకైనవాడు. ఆయనలాగా చూసి అందుగురించే ఆయన తిట్టే దాంట్లో న్యాయం ఉంది. మీరు అలాంటి బతుకొద్దు. ఈ ఎమ్మినూరు మండలంకి కర్నూలు జిల్లాలో మంత్రాలయం అటువంటి గుండెకైన దమ్మున మన కూడా ఎవడు నాకు కనబడలే. కరపత్రులు కొట్టించి ఊరూరు ప్రచారం చేస్తున్నాను. వాల్మీకి భక్త కన్నప్ప శబరి అడుగుజాడ నడవండి అని చిన్నీరన్న పోలి నడుచుకోండి. ఆయనకి సపోర్ట్ చేయండి. ఆయన్ని రక్షించుకోవాలా, ఆయన్ని బలోపేతం చేయాలని సపోర్ట్ చేయాలి. పిల్లరా, నేను ఒక పార్టీకి సంబంధించిన కానీ మన జాతి కొరకు ఉద్భవించాలా, చైతన్యం కావాలా. ఎప్పుడైనా ఆ ఆలోచన కలిగి ఉన్న ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి పుస్తకాలు మెటీరియల్స్ కదా, వాల్మీకి రామాయణ పుస్తకాలు, మినీ గ్రంథాలు, ఇన్ని పుస్తకాలు కొనుక్కొచ్చారు. మీరు అలాగా
చదవండి కదా. ఇది వాల్మీకి రామాయణ పుస్తకం. ఇది 500. ఈ పుస్తకం వేల 500. ఇటువంటివి 4 రకాలుగా ఇవి ఉన్నాయి. ఇవి వాల్మీకి రామాయణ పుస్తకాలు మీరు చదవండి. దీంట్లో గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు, మహాభారతంలో ఏకలవుడు, ధర్మవ్యాధుడు ఈ మహాభారతంలో కదా. ఇది వచ్చేసి మరి భీష్మ, ద్రోణ, కర్ణ పర్వతాలు కదా. ఇవి ఒక సంపుటు. ఇవన్నీ 6 ఉంటాయి. ఒక పెట్టెలో తెచ్చినవి వచ్చేసి మహాభారతంలో ఏకలవుడు, ధర్మవ్యాధుడు ఉంటాడు ఇక్కడ. దీంట్లో వచ్చేసి భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు. శివపురాణం ఇది వచ్చేసి కదా. శ్రీదేవి భాగవతం కదా. శివపురాణం చదవండి. శివపురాణం ఇది ఉన్నది. ఇది శివపురాణం. కాబట్టి ఈ పుస్తకాలు కొనుక్కొచ్చుకొని చదవండి. శివపురాణం ఎవరితో ఉండేది. ఈ శివపురాణంలో ఇటువంటి చరిత్రలు 4 పేపర్లు తిరిగేసి చదివితే అర్థమవుతుంది. కాబట్టి హిందూ గ్రంథాల్లో ఏ పుస్తకాలు ఎన్ని ఉండవు అనేది కూడా నేను కొన్ని మెటీరియల్ కొనుక్కొచ్చుకొని చదివి రాత్రి 12 వరకు చదువుతున్నాను. మనం అంతా బోయిలు చైతన్యం కావాలా, బానిస బతుల నుంచి బయటికి రావాలా, పిల్లల్ని చదివించుకోవాలా, మద్యపానికి దూరంగా ఉండాలా, ఐక్యంగా ఉండాలా. అంబేద్కర్ మనకు రాజ్యాంగం సెంట్రల్లో వాల్మీకి గెజిట్లో ఉంది. ఆర్టికల్ 341. స్టేట్లో మరి 341 అన్ని రాష్ట్రాల్లో ఎస్సీగానే ఉంది. ఇక్కడ నీలం సంజయ్ ఏం చేసినాడు, ఎస్సీలో ఉన్నదాన్ని ఎస్టీలోకి కొంతమంది, బీసీలోకి కొంతమంది సంకనాకి ఇచ్చాడు. వీటి ఒకే కులాన్ని డివైడ్ చేసిన వాల్మీకి, బోయ వేరే డివైడ్ చేసి సంకనాకి ఇచ్చాడు. ఎప్పుడైనా బోయలో కళ్ళు తెరవని ఉద్దేశంతో మాటలు తెలియజేస్తున్నాను. ఒకసారి వీడియో చూడండి. వాల్మీకిని ఏ విధంగా భక్తిపూర్వకంగా గౌరవించారో ఒకసారి ఆ వీడియో చూడండి. ఏ విధంగా గౌరవించాలా, టైంకి ఎట్లా రావాలా, ఏ విధంగా సన్మానం చేయాలనేది ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఒక వీడియో ఒకసారి. ఇది చూడండి వీడియో. सुन किया पसारा ओहंग सोहंग आप पुकारा अजपा जाप है जपे जो कोई तन पाया जग ऊंच स्थान जिसको ईश्वर कहे जहान वो है वाल्मीकि भगवान जिसको ईश्वर कहे जहान वो है वाल्मीकि भगवान। जो बोले सुनत है भगवान वाल्मीकि महाराज की जय। सतगुरु ज्ञान आजू करी नो नो वाल्मीकि जी सब दा सहारा प्रभु वाल्मीकि जी जपो धन गुरु वाल्मीकि जी सब दा सहारा प्रभु वाल्मीकि जी जपो धन गुरु वाल्मीकि जी सब दा सहारा प्रभु वाल्मीकि। जो बोले सो निर्भय भगवान वाल्मीकि महाराज की जय। श्री वाल्मीकि गुरु अंतर्यामी कर कृपा वर दीजो स्वामी वाल्मीकि गुरु अंतर्यामी। गुरा पांडु का रंग पूरा गुरु गरीब नवाज साध संगत के बेनती सतगुर रखे लाज। वही एक ब्रह्म वही एक ब्रह्म वही एक ब्रह्म अजर अमर अंडोल चल परशोतम सर्वपूर्णम। आज तेरा गुणगान है संगत तुम्हारा रूप प्रभु वाल्मीकि सतनाम को जो सिमरे मन लाए सच्चे नाम विवान पर चर वैकुंठ पर जाए। पढ़े सुनो जो अमर कथा देकर पूरा ध्यान उन पर दाता वाल्मीकि जी होते हैं। दे आसरे रामायण दे रचेता वही एक ब्रह्म
ਆਦਿ ਗੁਰੂ ਧੰਨ 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 ਭਗਵਾਨ ਵਾਲਮੀਕੀ ਜੀ ਮਹਾਰਾਜ। ਆਪ ਜੀ ਦੇ ਚਰਨਾਂ 'ਚ ਅਰਦਾਸ ਬੇਨਤੀ ਅਰਜ਼ੋਈ ਪ੍ਰਾਰਥਨਾ ਹੈ, ਜੋ ਮੰਗੇ ਠਾਕਰ ਆਪਣੇ ਤੇ ਸੋਈ ਸੋਈ ਦੇਵੇ ਦੇ ਮਹਾਂਵਾਕਾਂ ਅਨੁਸਾਰ ਸਤਿਗੁਰੂ ਆਪ ਜੀ ਦੀ ਅਪਾਰ ਕਿਰਪਾ ਮਿਹਰ ਸਦਕਾ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਹਫ਼ਤਾਵਾਰੀ ਸਤਸੰਗ ਨੂੰ ਮੁੱਖ ਰੱਖਦਿਆਂ ਹੋਇਆ ਸਮੂਹ ਸਾਰੀਆਂ ਸੰਗਤਾਂ ਵੱਲੋਂ ਰਲ ਮਿਲ ਕੇ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਆਪ ਜੀ ਦੀ ਰੱਬੀ ਬਾਣੀ ਦੇ ਜਾਪ ਹੋਏ ਹਨ। ਸਤਿਗੁਰੂ ਆਪ ਕਿਰਪਾ ਕਰਨੀ, ਮਿਹਰ ਕਰਨੀ, ਆਪਣੇ ਸੇਵਕਾਂ ਭਗਤਾਂ ਤੇ ਮਿਹਰ ਭਰਿਆ ਹੱਥ ਰੱਖਣਾ। ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਸਭ ਦੇ ਮਨ ਦੀਆਂ ਆਸਾਂ ਮੁਰਾਦਾਂ ਉਮੀਦਾਂ ਪੂਰੀਆਂ ਕਰਨੀਆਂ, ਦਇਆ ਕਰਨੀ, ਮਿਹਰ ਕਰਨੀ, ਆਪਣੀ ਸਦਾ ਮਿਹਰ ਦ੍ਰਿਸ਼ਟੀ ਬਣਾਈ ਰੱਖਣੀ। ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਦੁੱਖਾਂ ਦਾ ਨਾਸ਼ ਕਰਕੇ ਸੁੱਖਾਂ ਦਾ ਪ੍ਰਕਾਸ਼ ਕਰਨਾ। ਸਤਿਗੁਰੂ ਆਪ ਜੀ ਨੇ ਅਪਾਰ ਕਿਰਪਾ ਕੀਤੀ ਹੈ, ਬਖਸ਼ਿਸ਼ ਕੀਤੀ ਹੈ। ਸਤਿਗੁਰ ਹੋਏ ਦਿਆਲ ਤਾਂ ਸ਼ਰਧਾ ਪੂਰੀ ਹੈ, ਸਤਿਗੁਰ ਹੋਏ ਦਿਆਲ ਨਾ ਕਬਹੂ ਝੂਰੀਏ ਦੇ ਮਹਾਂਵਾਕਾਂ ਅਨੁਸਾਰ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀਓ ਭਾਈ ਸਾਹਿਬ ਬਲਵੀਰ ਥਾਪਰ ਨੂੰ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਆਪ ਜੀ ਨੇ ਪੁੱਤਰੀ ਦੀ ਦਾਤ ਬਖਸ਼ਿਸ਼ ਕੀਤੀ ਹੈ। ਆਪ ਜੀ ਦਾ ਕੋਟਾਨ ਕੋਟਾਨ ਧੰਨਵਾਦ ਕਰਦੇ ਹਾਂ। ਸਤਿਗੁਰੂ ਆਪ ਜੀ ਦੇ ਚਰਨਾਂ ਵਿੱਚ ਅਥਾਹ ਸੇਵਾ ਕਰਦੇ ਹਨ। ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਆਪ ਕਿਰਪਾ ਕਰਨੀ, ਮਿਹਰ ਕਰਨੀ, ਜਿਨ੍ਹਾਂ ਖਜ਼ਾਨੇ ਭੰਡਾਰਿਆਂ ਚੋਂ ਮਾਇਆ ਲੱਗੀ ਸਤਿਗੁਰੂ ਖਜ਼ਾਨੇ ਭੰਡਾਰੇ ਭਰਪੂਰ ਕਰਨੇ, ਦਇਆ ਕਰਨੀ। ਸਤਿਗੁਰੂ ਆਪ ਜੀ ਦੀ ਪਵਿੱਤਰ ਬਾਣੀ ਵਾਸਤੇ ਸੁੰਦਰ ਰਮਾਲੇ ਭੇਟ ਕੀਤੇ ਹਨ। ਸਤਿਗੁਰੂ ਆਪ ਅੰਗੀਕਾਰ ਕਰਨੇ, ਆਪਣੇ ਸੇਵਕਾਂ ਦੇ ਪਰਦੇ ਢਕਣੇ, ਲੋਕ ਸੁਖੀਏ ਪਰਲੋਕ ਸੁਹੇਲੇ ਕਰਨੇ, ਦਇਆ ਕਰਨੀ, ਮਿਹਰ ਕਰਨੀ। ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀਓ ਆਪ ਜੀ ਦੇ ਹਜ਼ੂਰ ਇਸ ਵਕਤ ਕੜਾਹ ਪ੍ਰਸ਼ਾਦ ਦੀ ਦੇਗ ਫਰੂਟ ਲੰਗਰ ਪ੍ਰਸ਼ਾਦਾ ਹਾਜ਼ਰ ਹੈ। ਸਤਿਗੁਰੂ ਆਪ ਜੀ ਨੂੰ ਭੋਗ ਲੱਗੇ, ਭੋਗ ਲੱਗਾ ਹੋਇਆ ਕੜਾਹ ਪ੍ਰਸ਼ਾਦ ਫਰੂਟ ਦਾ ਪ੍ਰਸ਼ਾਦ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਲੰਗਰ ਪ੍ਰਸ਼ਾਦਾ ਸਭ ਹਾਜ਼ਰ ਹੈ। ਆਪ ਕਿਰਪਾ ਕਰਨੀ, ਮਿਹਰ ਕਰਨੀ, ਦਇਆ ਕਰਨੀ, ਸੱਚੇ ਬਖਸ਼ਿਸ਼ ਕਰਨੀ। ਕੁਝ ਸਮੇਂ ਵਾਸਤੇ ਕਲ ਯੁਗ ਮੇਂ ਕੀਰਤਨ ਪ੍ਰਧਾਨਾ ਗੁਰਮੁਖ ਜਪੀਏ ਲਾਏ ਧਿਆਨਾ, ਐਸਾ ਕੀਰਤਨ ਕਰ ਮਨ ਮੇਰਾ ਇਹਾਂ ਉਹਾਂ ਕਾਮ ਜੋ ਤੇਰੇ ਕੀਰਤਨ ਨਿਰਮੋਲਕ ਹੀਰਾ ਦੇ ਮਹਾਂਵਾਕਾਂ ਅਨੁਸਾਰ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਸਤਸੰਗ ਪ੍ਰਾਰੰਭ ਹੋਣੇ ਹਨ। ਆਪ ਕਿਰਪਾ ਕਰਨੀ, ਅੰਗ ਸੰਗ ਸਹਾਈ ਰਹਿਣਾ। ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜਿੰਨੇ ਵੀ ਕਦਮ ਕਦਮ ਚੱਲ ਕੇ ਆਪ ਜੀ ਦੇ ਦਰ ਆਏ ਹਨ, ਆਪ ਕਿਰਪਾ ਕਰਨੀ, ਮਿਹਰ ਕਰਨੀ, ਦਇਆ ਕਰਨੀ। ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਜੀਓ ਆਪ ਕਿਰਪਾ ਕਰੋ, ਬਾਹਰ ਖੁੱਲੇ ਪੰਡਾਲ ਵਿੱਚ ਕੀਰਤਨ ਕਰਨ ਦੀ ਆਗਿਆ ਬਖਸ਼ਿਸ਼ ਕਰੋ, ਹੁਕਮਨਾਮੇ ਬਖਸ਼ੋ। ਆਪ ਜੀ ਦਾ ਜੋ ਜੀ ਆਵੇ ਸੋ ਰਾਜੀ ਜਾਵੇ, ਮੂੰਹੋਂ ਮੰਗੀਆਂ ਮੁਰਾਦਾਂ ਪਾਵੇ, ਖਾਲੀ ਕੋਈ ਨਾ ਜਾਵੇ। ਸਹੀ ਪਿਆਰੇ ਮੇਲ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਮਿਲਿਆ ਆਪ ਜੀ ਦਾ ਨਾਮ ਚਿਤ ਆਵੇ, ਜੋ ਬੋਲੇ ਸੋ ਨਿਰਭੈ ਭਗਵਾਨ ਵਾਲਮੀਕ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ। ਸਤਿਗੁਰੂ ਗਿਆਨਨਾਥ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ। ਜੋ ਬੋਲੇ ਸੋ ਨਿਰਭੈ ਭਗਵਾਨ ਵਾਲਮੀਕ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ। सगले काज दुखन का नाश, सब कुछ आप कराए। सच्चा नाम खुदा का दिल में जो जन सदा त्याए, तिस जन की पत ईश्वर आपे सदा बचाए। जिस जन हर आराध्या, भूख प्यास सब जाए। पार ब्रह्म तिन पाया, ईश्वर संग सहाय। సద్గురు హరికి సరే విన్నారు కదా ఈ వీడియో. బోయిలకు మూల పురుషుడు భక్త కన్నాప శబరి గుహుడు ఏకలవుడు ధర్మవ్యాధుడు అడుగుజాడ నడవండి. ఇప్పుడండి భోజనాంగమా ఎస్టీ పునరుద్ధారం కాదు. 60 నుంచి ఎవరు తప్పుతో పట్టించారు. ఆర్టికల్ 341 ఆర్టికల్స్ స్టేటు గవర్నమెంట్లో ఆర్టికల్స్ 341 దాని కొరకు పోరాటం చేయాల, అమలుపరచని పునరుద్ధరించండి అని మనము అడగాల. ప్రతి ఒక్క పోయేవాడు అంటే వాల్మీకి పోయే ఒకటి అదే విషయాన్ని మనము సమాజ గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయండి. మానవత్వం బతికించండి. భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకదేవుడు ధర్మవ్యాధి అడుగుజాల సాయ బతకండి. అలాంటి బతుకును బతికుడి సత్యుడికి ఎప్పుడైనా చిన్నీర నాయకత్వాన్ని వర్దిరాలి. మరి అదే రీతిగా మరి తిరుపతి ఉన్నటువంటి ముకురన్ సారు, రమేష్ సారు,
అదే రీతిగా మరి వచ్చేసి రాజేష్ అనంతపూర్ నాయకత్వం వర్ధిల్లాలని మరి ఆర్టికల్స్ 300ని సాధించుటకు మనమంతా విజయం సాధించిన ఉద్దేశంతో మీకు మానవత్వంతో మీకు తెలియజేశాను. గుండెకి ఉన్నాడు కొండలు కోనలు గుట్టలకి కరపత్ర పోయి గుడ్డుకి ఉన్నాడు వాల్మీకి భక్త కన్నా శబరి గురించి పాటించి సాటించేవాడు గుండెకి ఉన్నాడు. ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే నేను సపోర్ట్ చేస్తాను సహకరిస్తాను వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి 9704317519 ఫోన్ చేయండి. గుండె ధైర్యం ఉండేవాడు కొట్టడే కాదు చుక్క ముక్క బానిసగా ఏళ్ళపొద్దున నెదర్లాండ్లో మందు షాపులు కాడ అగ్రవర్ణాలకి కమ్మక పొలిటికల్ యాభై ఈగులు చూపేది కాదు ఇట్లా. ఇప్పుడైనా కళ్ళు తిరగండి 60-70 ఏళ్ళు కావస్తుంది బానిస బతులు అయి పుట్టినోడు చెట్టును చూసి సర్వనాశనం చేశారు కులాన్ని. కమ్మకాపోలు ఎంతోగానో వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు. కాబట్టి ఇప్పుడైనా బోయిలు కళ్ళు తిరగని ఉద్దేశంతో మనం చేసి ఇంతటితో ముగిస్తున్నాను.